అనుమానం ఉందా ఆమె మీద నీకు? నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావుగా, జీవం గల దేవుడు నీ దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని నమ్ముతున్నావుగా. మోకాళ్ళు నీ విశ్వాసంతో ప్రార్థన చేయి, రోజు విజ్ఞాపన చేసి దేవునికి అప్పచెప్పు. అప్పుడు ఎవరికి ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు. వదిలేసేయి, ప్రార్థన చేయి, దేవుని చేతికి అప్పచెప్పు. ఇంట్లో వివాదం రేపి, గొడవలు పెట్టి, శోధనలు పెట్టి, హింసలు పెట్టుకొని, కొట్టుకొని, తిట్టుకొని, పిల్లలు భయభ్రాంతులకు గురై కుటుంబం శాపంగా మార్చుకోవద్దు. నీ భార్య అమాయకురాలై ఉండొచ్చు, పక్కన దుర్మార్గుడు శోధిస్తుండొచ్చు, ఆమెను ఇబ్బంది పెడుతుండొచ్చు, వాడు తేడా అయి ఉండొచ్చు, నీ భార్యను వాడు ఆశించుండొచ్చు, ఆమెని శోధిస్తుండొచ్చు. ఆ విధంగా అయినా, లేదా ఈమె బలహీన పడినా, ఇద్దరికి జరగాల్సిన న్యాయం జరిగించేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన ఎంటర్ అవ్వడనుకుంటున్నావు నువ్వు? అబ్రహాం విషయంలో ఎంటర్ అయ్యాడు, ఇద్దరు రాజుల దగ్గర ఎంటర్ అయ్యాడు. యాకోబును చంపుదామని పరిగెత్తి వస్తున్న మామకి కనపడి, యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడే కానీ మాట్లాడావంటే సస్తావని చెప్పాడు. తన భక్తుల పక్షమున నిలిచి యుద్ధము చేసిన వాడు నా దేవుడు. పిచ్చోడా, నువ్వు కాపలా కాసుకుంటే ఎంతవరకు కాపలా కాస్తావు నువ్వు? ఎంతవరకు కాపలా కాస్తావు? ఎంతవరకు భద్రం చేస్తావు? నో, దేవునికి అప్పచెప్పు. ఆయన కాపుదలకు అప్పచెప్పు. అవసరమైతే ఒకవేళ తేడా చేస్తా ఉంటే ఆ తీర్పు దేవుడు తీరుస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వే చూద్దువు కానీ దేవునికి అప్పచెప్పు. నువ్వు కాపాడుకోవటానికి ట్రై చేయొద్దు. దేవుని హస్తానికి చోటిపో.